హాయ్ ఫ్రెండ్స్, మన బ్లాగ్లో వచ్చేసి మా అత్త చేతి చికెన్ బిర్యానీ. ప్రతి ఒక్కరి చేతి వంట ఒక డిఫరెంట్ టేస్ట్, ఒక గుర్తింపు అనేది ఇస్తుంది. అలాగే మా ఫ్యామిలీలో మా మేనత్త చికెన్ బిర్యానీకి స్పెషల్ అనమాట. లేక బిర్యానీ చేయవా అని అనగానే మేనకోడళ్ళ కోసం 30 కిలోమీటర్లు దాటి అత్త మా ఇంటికి అయితే వచ్చింది. ముందుగా మీడియం సైజ్ 14 ఆనియన్స్ సన్నగా స్లైస్ లాగా కట్ చేసి రెడీగా పెట్టుకొని ఒక కడాయి పెట్టి ఆయిల్ వేడయ్యాక మనం స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేయండి. అందులో చిటికెడు సాల్ట్, చిటికెడు ఉప్పు వేస్తే మంచి కలర్ వస్తుందని మా అత్త చిన్న చిటిక చెప్పింది. మిగతా ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. 2.5 kg బాస్మతి బియ్యం వాష్ చేసి అరగంట పాటు నానబెట్టుకోండి. అండ్ 2.5 kg చికెన్. ఇప్పుడు చూపించిన చికెన్ బిర్యానీ మసాలా ఒక ప్యాకెట్. దాని తర్వాత 600 grams పెరుగు వేసి ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వెజిటేబుల్ ఆయిల్ వేసుకోండి. దాని తర్వాత 3 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 6 నుండి 7 పచ్చిమిరపకాయలు ఈ విధంగా విరిచేసి వేసేసేయండి. ఇప్పుడు చికెన్కి ఈ మసాలాలు బాగా పట్టియండి. ఒకవేళ చికెన్ మీద కట్స్ లేకపోతే ఒక నైఫ్ తీసుకొని కట్స్ కూడా పెట్టేసుకోండి. ఒక 7 నిమ్మకాయలు తీసుకొని అందులో 2 నిమ్మకాయలు ఇప్పుడు మ్యారినేషన్లో వేయండి. మిగతా 5 నిమ్మకాయలు రసం తీసి ఒక పక్కన పెట్టుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఒక చేతి గుప్పెడంతా వేసేయండి. మిగతాది మనకు లేయరింగ్లో యూజ్ అవుతుంది. 2 కప్పుల ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఫ్రెష్గా గరం మసాలా ఐటమ్స్ దంచి రెడీగా పెట్టుకోండి. 100 గ్రాముల కాజు, 5 నుండి 6 టొమాటోస్ చాప్ చేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఒక బగోనా పెట్టి ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆ ఆయిల్ మనం యూస్ చేయొచ్చు. ఆయిల్ వేసేసుకొని దాని తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. మంచి పచ్చి వాసన వెళ్ళాక మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. వీలైనంత వరకు చికెన్ని మ్యారినేషన్ చేయడానికి ట్రై చేయండి. మినిమం ½ an hour లేదంటే 1 hour అయినా పర్లేదు. ఎందుకంటే చికెన్ చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా టెండర్గా అవుతుందన్నమాట. చికెన్ 2.5 kg ఉంటే రైస్ 2.5 kg ఉండాలి. అప్పుడు సమానంగా ఉంటే మనకు ఎక్కువ ముక్కలు వెతుక్కోవడము, రైస్ వెతుక్కోవడం ఇలా ఉండకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇందులో కాజు, టొమాటో పేస్ట్ ఉంది కదా, అది ఇప్పుడు యాడ్ చేసేసేయండి. 30 కిలోమీటర్ల దూరం నుండి చికెన్ బిర్యానీ వండడానికి వచ్చింది కోడళ్ళ కోసం. మేము చేసుకున్న క్వాంటిటీలో ఈజీగా 18 మెంబర్స్ వరకు తినొచ్చు. ఇప్పుడు ఇందులో కస్తూరి మేతి కూడా యాడ్ చేసేసేయండి. అందరింట్లో నాన్ వెజ్ వండినప్పుడు దిష్టి తీసే అలవాటు ఉంటుంది కదా, కొంచెం సాల్ట్ తీసుకొని బొగన చుట్టూ ఇలా 3 సార్లు ఉప్పుతో తిప్పేసి అలా పాడేస్తారనమాట. సో ఇప్పుడు ఇందులో మనం కారం కూడా యాడ్ చేస్తున్నాం. మేము యూస్ చేసిన కారం చాలా థిక్ అండ్ రెడ్డిష్గా ఉంది. మేము ఆ కారం వేయంగానే ఎంత మంచి కలర్ వచ్చిందో. అండ్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వగానే ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. రైస్ స్టవ్ మీద పెట్టుకునే ముందు కొన్ని నీళ్ళు ఎసురుకి పెట్టుకోవాలి. బిర్యానీ ఆకు, షాయి జీరా, చిన్న ఇలైచి, పెద్ద ఇలైచి, లవంగాలు, ఇంకా దాల్చీని, వీటితో పాటు రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని అన్నంని ఉడికించుకోండి. అన్నం ఉడికేటప్పుడు టీ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి వేసుకోండి. మనకు కావాల్సిన సైజ్ బగోనా తీసుకొని అందులో నెయ్యి వేసేసుకొని ఇందులో ఉడికించుకునేప్పుడు రైస్ వేసుకోండి. కావాలనుకుంటే ఫస్ట్ చికెన్ వేసి దెన్ రైస్, దెన్ చికెన్, దెన్ రైస్ చేసి లేయరింగ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా రైస్ వేసి మనం ఇందాక దంచి పెట్టుకున్న గరం మసాలాను ఇందులో యాడ్ చేసేసుకోండి. రైస్ 2 half చేసి ఒక హాఫ్ ఇప్పుడు కింద లేయరింగ్ కోసం వేసాం కదా, దాని తర్వాత మనం రెడీగా పెట్టుకున్న చికెన్ కర్రీని దానిపైన యాడ్ చేసేసుకోవాలి. చేతి రుచి అంటే ఏంటో అనుకునేదాన్ని, బట్ ఒకే రెసిపీ ముగ్గురు వండినప్పుడు కూడా అదే టేస్ట్ అస్సలు రాదు. ఒక్కొక్కరి చేతిది ఒక్కొక్క రుచి అనేది వస్తుంది. మిగతా సగం రైస్ కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. మన ఇంపార్టెంట్ బిర్యానీ ఫినిషింగ్ టచ్, మనం 5 నిమ్మకాయల జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకోండి. చాప్ చేసి పెట్టుకున్న మిగతా కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి. మ్యారినేట్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసుకోలేదు, అప్పుడు కొంచెం ఒక 2 cups వేసుకున్నాం. మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం ఇక్కడ మనం యూజ్ చేయాలన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మకాయ జ్యూస్, నెయ్యి, ఇంకా పుదీనా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి తక్కువ ఉంటే మనకు ఆ బిర్యానీ ఫ్లేవర్, ఆ టేస్ట్ తగ్గిపోతుంది అనమాట. నెయ్యి మెల్ట్ చేసింది లేదని చెప్పేసి ఇలా చేత్తో పెడుతున్నారు అంతే. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేశారు. దాని తర్వాత ఒక 2 to 3 టీ స్పూన్ వరకు వేడైన ఆయిల్ పైనుండి ఇలా వేయాలన్నమాట. ఈ ఫినిషింగ్ టచ్లో నెయ్యి కంపల్సరీగా అలా యాడ్ చేయాలి. అది లేకపోతే మనకు బిర్యానీ ఫ్లేవర్ అనేది రాదు.
ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి దాని తర్వాత లో చేసేసి ప్లేట్ మూసేసి గాలి పోనివ్వకుండా ఏదైనా బరువు పెడితే చాలు. మనం పిండి తీసుకొని కవర్ చేసి అదంతా అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 80% మనం రైస్ కుక్ చేసినాము. ఒక 20 మినిట్స్లో మనకు రిమైనింగ్ ఏదైతే ఉందో స్టీమ్లోనే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది, ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా నెయ్యి అనేది యాడ్ చేసాము. కేసర్, ఫుడ్ కలర్ అసలు ఏం యూస్ చేయలేదు, అయినా కూడా మా బిర్యానీకి ఎంత మంచి కలర్ వచ్చిందో, బికాస్ మేము యూస్ చేసిన కారం పొడి అంత పర్ఫెక్ట్గా ఉందన్నమాట. లాల్ తీకా అని ఏదైతే స్వాస్తిక్ మిర్చి ఉందో మా డాడీ యూజువల్లీ తీసుకొని వస్తారన్నమాట. నాన్ వెజ్కి అదే మేము ఎక్కువ యూజ్ చేస్తాము. సో అది యూజ్ చేయడం వల్ల ఇంత మంచి కలర్ కూడా వచ్చింది. సో ఫైనల్లీ చూడండి మా బిర్యానీ ప్లేట్ ఎలా అనిపిస్తుందో, ఎంత పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఉంది కదా. అందుకే మా మేనత్తకి రిక్వెస్ట్ చేసి మరి బిర్యానీ చేయించుకోవడానికి ఇంత దూరం పిలిపించుకున్నాం అనమాట. మా అత్త చేతి బిర్యానీ తిని నాకు తెలిసి ఒక 15 ఇయర్స్ అయిందేమో అనుకుంటున్నాను, నాకు అసలు గుర్తు కూడా లేదు. అందుకే మా అత్తకి 30 కిలోమీటర్ దాటి రా అత్త, ఫైనల్గా ఏదో ఒక రోజు మాకు వండి పెట్టు అని చెప్పేసి పిలిచామన్నమాట. ఇంకో విషయం, మా అత్త నాన్ వెజ్ తినడం మానేసి కూడా ఒక 15 ఇయర్స్ పైననే అవుతుంది. సో తను నాన్ వెజ్ తినదు, బట్ వండి పెడుతుంది ఇంట్లో. ఆ ప్లేట్ చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది, పక్కన రైతా, పైనుండి నిమ్మకాయ పిండుకొని ఒక గ్లాస్ నిండా కోక్ తీసుకొని ఆ బిర్యానీ తింటుంటే అబ్బాబా రెస్టారెంట్ ఫీల్ వచ్చేసింది. తినడం మానేసిన వండడం మాత్రం మానలేదు, అంతే పర్ఫెక్ట్గా ఇప్పుడు కూడా వండుతుంది. మీరు మాత్రం ఈక్వల్ రేషియోలో తీసుకోండి, అలా తీసుకోవడం వల్ల రైస్ వెతుక్కోవడమో కానీ ముక్కలు వెతుక్కోవడం కానీ అవ్వదు. మీ అందరికీ మా అత్త చేతి చికెన్ బిర్యానీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.